దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాటలు వినడానికి, ఆత్మీయంగా బలం పొందుకోవటానికి, ప్రార్థనలో ఎదగడానికి, ఉన్నతమైన అనుభవాన్ని కలిగి ఉండటానికి దేవుని యొక్క సన్నిధిలో ఏకీభవించిన మీ అందరూ కూడా ప్రభు నామమున కర్మేలగ్ని అనేటువంటి మా ఈ కార్యక్రమం తరపున మీ అందరికీ వందనాలు, మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాం. బాగున్నారండి మీరందరూ? నేనైతే దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి క్షేమంగా ఉన్నా, ఆరోగ్యంగా ముందు కొనసాగుతా ఉన్నా. మీరందరూ కూడా దేవుని మీద ఆధారపడండి. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను, క్షేమంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నానని చెప్పగలుగుతున్నానంటే నేను దేవుని మీద ఆధారపడుతున్నా. మీరు కూడా దేవుని మీద ఆధారపడండి. మీ సమస్యలన్నీ కూడా ఆయన తీసివేసేటువంటి శక్తి కలిగిన వాడు, మీకు సంతోషాన్ని ఇచ్చేటువంటి వాడు కనుక ఆయన మీదనే ఆనుకోనండి, ఆయన మీదే ఆధారపడండి. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరికీ తెలిసినటువంటి ఒక మాట, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మన కొరకు జన్మించారు, మన కొరకు మరణించారు. ఆయన మరణము మనలను పరలోకానికి నడిపిస్తూ ఉన్నది. అంటే మనం పరలోకానికి వెళ్ళటానికి ఆయన మరణమే కారణంగా ఉన్నది. ఆయన ఈ లోకంలో జన్మించి మన పాపముల కొరకు ఆయన చనిపోకపోతే మనము నీతిమంతులముగా తీర్చబడేటువంటి వాళ్ళము కాదు. ఆయన మరణమును గురించినటువంటి మాటలు మనందరికీ చాలా విషయాలు తెలుసు. గుడ్ ఫ్రైడే రోజున ఆ లెంట్ డేస్ చేసేటువంటి వాళ్ళు 40 దినాలు ఉపవాసం ఉండి ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం కదా. మనందరికీ తెలిసినటువంటి మాటలే. ఆ మాటల్లో మనం ఆలోచన చేస్తే ప్రభువారి యొక్క మరణము ఇలా ఉన్నది అని మనం గుర్తించేటువంటి వాళ్ళంగా ఉంటాం. కొన్ని మాటలు మనము గమనించినట్లయితే ఆయన మరణమునకు సంబంధించినటువంటి మాటలు, ఆయన సిలువలో మరణించారు కదా, సిలువ వేయబడి చనిపోయారు. అయితే ఆయన మరణం ఎలా ఉన్నది, ఆ అనుభవాలు ఎలా ఉన్నాయి అని చూస్తే మొట్టమొదట ఆయన మరణం ఎలా ఉందంటే అవమానకరమైన మరణము. అవమానకరమైనటువంటి మరణము. ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా ప్రవక్త తను వ్రాసినటువంటి గ్రంథములో 53వ అధ్యాయం, యెషయా గ్రంథము 53వ అధ్యాయము మీరు చదివినట్లయితే అక్కడ ప్రభువారి యొక్క శ్రమలు, అవమానము అవన్నీ కూడా అక్కడ ఎంతగానో మనకు తెలియచేయబడతా ఉన్నాయి. అలానే 50వ అధ్యాయములో 6వ వచనం చదువుతున్నాను చూడండి. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 6వ వచనంలో అక్కడ వ్రాస్తున్నటువంటి మాట, ప్రవక్త చెప్తున్న మాట, కొట్టువారికి నా వీపును అప్పగించి తిని. ఆయనను ఎవరైతే చిత్రహింసలు పెడతా ఉన్నారు, కొరడాలు పెట్టి ఎవరైతే కొట్టారో, బెత్తాలతో ఎవరైతే ఆయనను బాధించారో, కొట్టినటువంటి వారుగా ఉన్నారో, గాయపరిచారో, వారందరికీ ఆయన తన వీపును అప్పగించుకున్నారంట. అంటే కొడతా ఉంటే పారిపోలా, తప్పించుకోలా, చేతులండం పెట్టుకోవటం అలా చేయలా. ఆయనను భయంకరంగా బెత్తాలతోటి బలముగా ఉన్నటువంటి ఆ సైనికులు వారి బలమునంతా ఉపయోగించి ప్రభువుని కొట్టినటువంటి వాళ్ళుగా ఉన్నారు. అవమానం కదా. ఆయన రాజుగా యెరూషలేములో తిరిగినటువంటి వాడుగా ఉన్నాడు కదా. ఆయన వస్తంటే వస్త్రాలు పరచి ఖర్జూర బట్టలు చేత పట్టుకొని హోసన్నా జయమనేటువంటి నినాదములు చేసినటువంటి ప్రజలు ఆయన వారి ముందు హింసించబడుతున్నటువంటి రీతిగా ఉంటుంది. ఎంత అవమానము. యూదుల రాజుగా ఉన్నటువంటి ఆయనను అవమానకరంగా ఆయన మరణం ఉన్నది కదా. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి మరణము ప్రభువారు అనుభవించారు. మనం చదివినటువంటి రీతిగా ఈ యెషయా గ్రంథంలో మనం చూసినటువంటి ఆ 50వ అధ్యాయం 6వ వచనంలో చదివినటువంటి ఆ లేఖనాన్ని ప్రకారంగా చూస్తే అది ప్రవక్త అయిన యెషయా ఒక ప్రవచనాన్ని తెలియజేశాడు. యెషయా గ్రంథంలో వ్రాయబడినటువంటి ఆ మాట ప్రవచనంగా అక్కడ తెలియజేయబడింది. ఆ మాట ఎక్కడ నెరవేర్పులోనికి వచ్చింది అంటే మార్కు సువార్త
14వ అధ్యాయములో 65వ వచనములో కొందరు ఆయన మీద ఉమ్మి వేసి, చదవటానికే చాలా బాధగా ఉంది, ఈ మాట వినడానికి చాలా బాధగా ఉంది. ఆయన ముఖం మీద కొంతమంది ఉమ్మి వేశారంట, ఆయన మీద ఉమ్మి వేశారు. ఉమ్మి వేయటం అంటే ఎంత అవమానం! మీ మీద ఎవరైనా ఉమ్మేస్తే మీరు తట్టుకోగలరా? లోకంలో కొంత పేరున్నది, కొంత సంపాదించుకున్నటువంటి అనుభవంలో మీరు ఉన్నారు, గౌరవంగా బ్రతికారు. కానీ లోకములో అందరూ చూస్తూ ఉన్నప్పుడు మీ మీద ఉమ్మి వేస్తే తట్టుకోగలరా? ప్రియ దేవుని బిడ్డలారా, తట్టుకోలేరు కదా. మరి ఆయన అనేక మందిని స్వస్థపరిచారు. కుష్ఠవ్యాధితో ఉన్నటువంటి వారిని తాకితే వారి శరీరం అంతా కుష్ఠవ్యాధి పోయింది. ఆహారం లేనటువంటి వాళ్ళకి ఆహారం పెట్టారు, కుంటి వాళ్ళను నడిపించారు, గుడ్డి వాళ్లకు చూపునిచ్చారు, మూగవారు మాట్లాడారు, చనిపోయినటువంటి వారు బ్రతికారు మరలా. ఇంతటి కార్యాలు జరిగించినటువంటి యేసయ్యను వేరే వేరే ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఆయనను వెంబడించారు. ఆహారం ఆయన ఇస్తే కడుపు నిండా భోంచేసినటువంటి ప్రజలు ఈరోజు ఎలా ఉన్నారంటే ఆయన ముఖం మీద ఉమ్మి వేస్తూ ఉన్నారు. ఎంత అవమానం! తట్టుకోగలమా ఇది మనం? ఆయన ముఖము మీద ఆయన మీద ఉమ్మి వేసి, ఆయన ముఖమునకు ముసుగు వేసి ఆయనను గుద్దుచూ ప్రవచింపుమని ఆయనతో చెప్తా ఉన్నారంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా! ఎంతటి అవమానం అండి, ఎంతటి అవమానం! ఆయన ముఖం మీద ముసుగు వేసి పిడిగుద్దులు గుద్ది, నిన్నెవరు గుద్దారో మా పేరు చెప్పు, ప్రవచనం చెప్పు అని అవమానకరంగా మాట్లాడారు. అది మనం తట్టుకోగలమా? మన జీవితాల్లో అలా జరిగితే, అలాంటి సంఘటన జరిగితే మనము భరించగలమా? తట్టుకోలేము ప్రియ దేవుని బిడ్డలారా. మనము అస్సలు అలాంటివి వినడానికే తట్టుకోలేము, ఇంకెక్కడ మనం బ్రతుకుతాం అలాంటి పనులు మన జీవితంలో జరిగితే. మరొక మాట చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడనైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడినటువంటి పందెపు రంగములో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టాడు. అంటే ఆయన ఎంతగా అవమానించబడ్డారో, అవమానం అంతా ఆయన ఏం చేశారంటే పట్టించుకోలా. ఆయన అవమానాన్ని పట్టించుకోలా, లెక్క చేయలా. నా బిడ్డలు నేను అవమానపరచబడ్డానని ఈ దెబ్బలు నేను వద్దు అంటే, తృణీకరిస్తే ఈ శిక్షను నా బిడ్డలు నరకంలో ఉంటారు. మానవాళ్ళంతా అగ్నిగుండంలోకి వెళ్ళిపోతుంది కదా. పాపములకు వచ్చేటువంటి జీతం మరణము, ఆ మరణానికి వాళ్ళు గురైపోతారు. కాబట్టి వారికి అటువంటి నరకముతో ఉన్నటువంటి మరణం వద్దు, కానీ వారికి బదులుగా నేను మరణాన్ని అనుభవిస్తా. అవమానంతో కూడినటువంటి మరణమును నేను భరిస్తాని ఆయన ఆ శిలువ యాగమునంతా కూడా ఆయన అవమానపరచబడిన వాటన్నిటినీ సహించి అనుభవించి మరణించి మరణాన్ని జయించి లేశారు. నీ కొరకు నా కొరకే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మరణము మనం అనుకుంటున్నాం, సిలువ వేయబడ్డారు, చనిపోయారు, సమాధిలో ఉంచారు, తిరిగి లేచారు అని ఒక మాట అనుకుంటున్నావేమో, అది అవమానంతో ఉన్నటువంటిది, అవమానకరమైన మరణం. ప్రియ దేవుని బిడ్డలారా, అది నీ కొరకు నా కొరకే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అటువంటి ప్రేమండి యేసయ్యది. యేసయ్య మరణము, క్రీస్తు మరణము సాధారణమైనటువంటిది కాదు, అసాధారణమైనటువంటిది, అవమానకరమైనటువంటిది. రెండవదిగా మనం చూస్తే శ్రమలతో కూడినటువంటి మరణము. ఆయన మామూలుగా ఈ లోకంలో జన్మించినటువంటి ఆ జన్మ కూడా చాలా కష్టముతో కూడుకున్నటువంటిది. మరి ఆయన మరణము
అవమానంతో ఉన్నది, రెండవదిగా శ్రమతో ఉన్నటువంటి మరణము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, లూకాసు వార్త 22వ అధ్యాయములో 15వ వచనంలో మనం చదివితే, అప్పుడాయన, నేను శ్రమ పడకమునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలెనని మిక్కిలి ఆశపడి తిని. ఒక మాట ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తా ఉన్నాడు వైద్యుడైనటువంటి లూకా ద్వారా. ఏమంటా ఉన్నాడు లూకా భక్తుడు అంటే, నేను శ్రమ పడక మునుపు. ప్రభువారు చెప్తున్న మాట అంటే, ప్రభువారు ఏం పొందారు అంటే శ్రమను పొందారు. నేను శ్రమ పడక మునుపు మీతో కూడా పస్కా భుజించాలని నేను అనుకున్నా. నేను శ్రమ పడుతున్నాను. ఆయన స్వయంగా ఈ మాట మాట్లాడారు కదా. ప్రభువారు పడినటువంటి శ్రమ, ఆయన పొందినటువంటి ఆ యొక్క శ్రమ, శిలువ శిక్ష, ఆ శిలువ శ్రమలు, అది మనం అసలు ఊహించలేము. ఎంతగా ఆయన విలవిలలాడిపోయారో కదా. కొరడా పెట్టి ఆయన వీపుని కొట్టినప్పుడు ఆ కొరడా చివరిలో ఉన్నటువంటి ఆ హుక్స్ ఇనపై కొన్నేమో ఎముకలు, జంతువుల యొక్క ఎముకలు, వాటిని ఆ హుక్స్గా చివరిగా పెడితే బలముగా సైనికుడు వీపు మీద కొట్టినప్పుడు అది శరీరములో గుచ్చుకొని లాగితే చర్మం కాదు, మాంసం కూడా కండం బయటకు వచ్చేస్తాయంట. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతటి బాధ. మనం వెళ్ళేటప్పుడు చిన్న ఎదురు దెబ్బ తగిలితేనే తట్టుకోలేకుండా మనం ఉంటాం కదా. ప్రభువారి యొక్క శరీరం దున్నబడింది. అరకతో భూమి దున్నితే లోపల ఉన్నటువంటి మట్టంతా ఎలా బయటకు వస్తుందో ఆ మాంసం అంతా బయటకు వచ్చేసింది, రక్తం వచ్చేసింది. తట్టుకోలేనటువంటి పరిస్థితి. ఎవరి కోసం ప్రభువారు ఇలా శ్రమపడ్డారంటే నీకోసమే. నువ్వు సంతోషంగా నిత్యత్వములో ఉండాలని, నరకములో నువ్వు తట్టుకోలేవని ఆయనకు తెలుసు. అందుకే ఆయన ఆనందముగా నిన్నుంచాలని తను దుఃఖపడినటువంటి వానిగా ఉన్నారు. నీకు సంతోష వస్త్రము ధరింప చేయాలని ఆయన భయంకరమైనటువంటి శిలువ శ్రమలను అనుభవించారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మరణము శ్రమతో కూడినటువంటిదిగా ఉన్నది. శ్రమతో కూడినటువంటి మరణమును ప్రభువారు ధరించినటువంటి వారుగా, భరించిన వారుగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ శిలువ శ్రమ నీకోసమే. మరొక మాట చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయములో 10వ వచనంలో ఒక మాట తెలియజేస్తా ఉన్నాడు. ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణ కర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. దేవునికి మహిమ కలుగునుగాక. శ్రమల ద్వారా సంపూర్ణము చేయాలనుకున్నారంట. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య శ్రమ పడాలి అనేటువంటిది తండ్రిగా దేవుని యొక్క చిత్తమై ఉన్నది. యేసుక్రీస్తు వారు శిలువ శ్రమలు పొందాలి అనేటువంటిది అది తండ్రిగా దేవుని యొక్క ఇష్టమై ఉన్నది. దేవునికి ఇష్టమైనటువంటి కార్యంగా అది కనిపిస్తూ ఉంది. మనము మరొక చోట కూడా ఈ మాట చూచినట్లయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయములో 10వ వచనం చదువుతున్నా చూడండి. అక్కడ వ్రాస్తున్నటువంటి మాట, అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. యేసయ్యను నలగగొట్టడానికి అంటే ఆయన నలగగొట్టబడినటువంటి వాడుగా ఉన్నాడు. నలగొట్టబడినటువంటి అనుభవం. ఆయన తండ్రి దగ్గర ఉన్నటువంటి సమయమున ఏ శ్రమ ఆయనకు తెలియదు. ఆయనకు పరిచర్య చేయటానికి దూత గణములు అక్కడ ఉన్నాయి. నిత్యము ఆయన పరిశుద్ధుడు 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 అని దూతలు ఆయనను స్తుతించి కొనియాడాయి. స్తుతులు అందుకున్నటువంటి ఆయన నాటి దినాన్ని ఎలా ఉన్నారో తెలుసా? ఏ తండ్రి అయితే తన కుమారునికి స్తుతులను ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు, ఆ తండ్రి కుమారుడుగా ఉన్నటువంటి యేసయ్యకు ఇప్పుడు శ్రమలు కలుగ చేయటము
యేసయ్య నలగొట్టబడటము అది దేవునికి ఇష్టమైంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆయన ఎంతగా మనలను ప్రేమిస్తున్నాడో కదా, నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో కదా, నీ కొరకు యేసయ్యను సిలువ వేయడానికి అప్పగించాడు. సిలువ శ్రమలు, అవమానంతో కూడినటువంటి ఆ మరణము మామూలు మరణం కాదండి. మనం ఏం కోరుకుంటాం? మనకు ఎలాంటి మరణం కోరుకుంటామంటే, నేను మంచం మీద పడిపోకూడదు, నా బిడ్డలకి నేను భారంగా ఉండకూడదు, నా భార్యకి నేను భారంగా ఉండకూడదు, నా భర్త నాకు సేవ చేయటం నాకు ఇష్టం ఉండదు అని చాలామంది అనుకుంటారు. నాకు బ్రతికినంతకాలం ఆరోగ్యంగా ఉండాలి, ఒక్కసారి సడన్గా చనిపోతే బాగుండు, ఏ వ్యాధి లేకుండా చనిపోతే బాగుండు అని అందరూ కోరుకుంటాం. కానీ యేసయ్యకి వచ్చినటువంటి మరణం అది శరీర సంబంధమైనటువంటిది అయితే అది చిత్రహింసలు పెట్టినటువంటి మరణం. శరీరంలో ఉన్న రక్తమంతా కారిపోయింది. చివరి రక్తబొట్టు వరకు శరీరంలో ఆయన ఉన్నంత వరకు బాధపడ్డారు. అది కూడా వెళ్ళిపోయింది. చివరకు ఆ సైనికుడు ఆయన డొక్కలో పొడిచినప్పుడు రక్తముతో పాటు నీరు కూడా వచ్చేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, అంతవరకు ఆయన హింసించబడినటువంటి వాడుగా, శ్రమలు పొందారు. శ్రమలతో కూడినటువంటి మరణం. మొదటిది అవమానకరమైనటువంటి మరణము, రెండవది శ్రమలతో కూడినటువంటి మరణం, మూడవదిగా మనం చూస్తే త్యాగపూరితమైనటువంటిది. ప్రభువారి యొక్క మరణము త్యాగపూరితమైనటువంటి మరణము. లేఖనాలు మనకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం లేఖనములో చూసినట్లయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 9వ అధ్యాయము, హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 14వ వచనములో మనము చూసినట్లయితే, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము. యేసుక్రీస్తు వారు ఆయన ఎలాగ అప్పగించుకున్నారు? లేఖనములు ఇక్కడ పౌలు అంటున్నాడు, దేవునికి నిర్దోషిగా అప్పగించుకున్నాడు. ఎలాగా అంటే, ఎవరు అప్పగించారంటే తన్ను తాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ మాట అక్కడ వ్రాయబడింది కదా, మరొకసారి చదువుతున్నాను చూడండి. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అప్పగించుకున్నాడు. ఎవరు ప్రభువుని అప్పగించలా? ఆయన మీద ఎవరికి అధికారము లేదు. ఆయన అప్పగింపబడక మునుపు అనేక సార్లు అందరూ, అధికారులందరూ కూడా ఆయనను వ్యతిరేకిస్తున్నటువంటి జనాంగం అంతా ప్రభువుని చంపాలి, ప్రభువుకి మరణం కలుగజేయాలి, రకరకాల ప్రయత్నాలు కూడా చేశారు. కానీ వారి ప్రయత్నాలు సఫలంగా విఫలమైపోయాయి. వారి ప్రయత్నాలు నెరవేరలా. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి రీతిగా ప్రభువారు ఉన్నారు. కానీ తన్ను తాను అప్పగించుకుంటేనే ఆయన మరణమునకు గురయ్యారు. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పగించుకున్నారంటే దాని అర్థం ఏంటి? ఆయన త్యాగం చేశారు. తన ప్రాణమును నీ కొరకు త్యాగం చేశారు, నా కొరకు త్యాగం చేశారు, సమస్త మానవాళి కొరకు ఆయన త్యాగం చేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తన్ను తాను అప్పగించుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నీ బిడ్డల కొరకు ప్రాణం పెట్టగలవా? ఆస్తిపాస్తులు ఇస్తావేమో, కొంతవరకు కష్టపడొచ్చేమో, నష్టపడొచ్చేమో, కానీ నీ ప్రాణం ఇవ్వటానికి ఇష్టపడవు. కానీ యేసయ్య తను తాను బలిగా అర్పించుకున్నారు. అపోస్తులైన పౌలు ఎఫెసు పట్టణములో ఉన్నటువంటి సంఘానికి లేఖ వ్రాస్తూ అంటున్నాడు 5వ అధ్యాయంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనములో, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోనండి, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకై మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసయ్య తన్ను తాను అర్పణగా అప్పగించుకున్నారంట. దేని కొరకు? ఒక కారణం ఉంది అక్కడ. మనమందరం కూడా పరిమళ వాసనగా ఉండటానికి, మంచి సువాసన వెదజల్లినట్లుగా మనము జీవించడానికి.
ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, ప్రేమించాడు. దేవుని బిడ్డలారా, ఆయన అప్పగించుకున్నాడు అంటే నీ మీద ఎంత ప్రేమ ఉన్నదో కదా. రండి నాకు శిలువ శిక్ష వేయండి, రండి నన్ను హింసించండి అని తను తానే సైనికులకు అప్పగించుకున్నారు. బంధించడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆయన చూసి పడిపోయారేమో, కానీ వారందరికీ తను అప్పగించుకున్నారు. మరణశిక్ష పడుతుందని తెలుసు, భయంకరమైనటువంటి కొరడా దెబ్బలు తినాలని ఆయనకు తెలుసు. అయినా సరే నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి, అక్కడ మనం చదివినటువంటి ఆ వచ్చిన భాగంలో క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండటానికి తాను అర్పణగాను బలిగాను అప్పగించుకొనేను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన అప్పగించుకుంటేనే మనకు మరణము నుండి విడుదల అనేటువంటిది వచ్చింది. మరొక మాట మనం చూస్తే త్యాగపూరిత మరణమును ఆయన పొందుకున్నారు. తర్వాత 4వదిగా పాపభారముతో కూడినటువంటి మరణం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం చదివినట్లయితే, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనందరి దోషం ఏ ఒక్కరు కూడా నా దోషము దేవుడు మోయలేదులే, నా దోషము ప్రభువుకి పాపముగా లేదు అంటే నా దోషమును ఆయన భరించలేదు అని ఎవరు చెప్పలేరు. ప్రతి ఒక్కరు కూడా దారి తప్పిపోయినటువంటి స్థితిలో ఉన్నారు, త్రోవను చెరిపివేసుకున్నారు. ఇష్టానుసారంగా నడిచినటువంటి జీవితం, మన ఇష్ట ప్రకారంగా మనము దేవుని వ్యతిరేకించి మనము నడిచినటువంటి మార్గములో చేసినటువంటి పనులను బట్టి మనందరి దోషము ఆయన మీద మోపబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, మన దోష శిక్ష ఆయన భరించారు. మన దోషమునకు, నా దోషమునకు ఎంతటి మరణము రావాలో అదంతా ఆయన మీద పడింది. నీ దోషమునకు ఏ శిక్ష అనుభవించాలో అది ఆయనకు అనుగ్రహించబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మానవాళి సమస్తము మనకు ముందున్నటువంటి ప్రజలందరి దోషములు ఆయన మీదే పడ్డాయి. మన తరములో ఉన్నటువంటి ప్రజల దోషము ఆయనకు అప్పగించబడింది, ఆయనే భరించడం జరిగింది. మన తర్వాత వస్తూ ఉన్నారు, చూశారు, ప్రభు రాకడ వరకు కొంతమంది పుట్టి చనిపోతూ ఉంటారు. వారి జీవితంలో వారు చేసినటువంటి ప్రతి వ్యతిరేక పరిస్థితిని బట్టి వారికి రావాల్సినటువంటి శిక్ష, ఆ పాప శిక్ష కూడా ఆయనే భరించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అంతమంది శిక్ష ఆయన ఒక్కడు భరించి నీకు నాకు మనకందరికీ ఎవరైతే ఆయన రక్తములో కడగబడినటువంటి అనుభవంలో ఉంటారో, ఎవరైతే అటువంటి విశ్వాసమును చూపిస్తారు, ఎవరైతే పాపక్షమాపణ పొంది యేసయ్యకు తమ జీవితాలను అప్పగించుకుంటారో, దేవుని యొక్క మాట ప్రకారంగా మనము జరిగించినటువంటి ప్రతి పనిని బట్టి మనము ఆ శిక్ష నుండి విడుదల పొంది, మనము బాప్తిజం పొంది, పాపక్షమాపణ పొంది, సంఘంలో చేర్చబడి ఆయన మాటలో మనం నిలబడి జీవిస్తే మనం అందరం కూడా ప్రభుతోటి మనం సంతోషంగా ఉంటాం, నిత్యత్వంలో ఉంటాం, నిత్యము ఆయనను స్తుతించేటువంటి ఆ కృపలో ఉంటాం, బహుమానాలు పొందుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన అటువంటి మరణం పొందారు, అవమానకరమైన మరణము, త్యాగపూరితమైన మరణము, శ్రమలతో కూడిన మరణము, పాపంతో కూడిన మరణము, ఇంకా ఎన్నో మాటలు ఉన్నాయి. సమయం లేదు కనుక ముగిస్తా ఉన్నా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకు మీ జీవితాలు సమర్పించుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన శ్రమలను అన్నిటినీ మరచిపోయి మీ పట్ల ఆయన తన కృప చూపిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేద్దామా? దేవుడు ఈ మాటలు మన వినికిడులు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మీ మాటలు మేము మరొకసారి వినటానికి కృపనిచ్చారు. మీ మరణముల గురించి మేము అనేక మాటలు విన్నాం, కానీ మీ మరణం ఎలాంటిదో మేము గుర్తించలేకపోతున్నాం నాయన. సాధారణముగా నాయన శిలువ శిక్ష పొందారని మేము అనుకుంటున్నాం, కానీ అది ఎంత బాధాకరమో
మహిమను విడిచి వచ్చినటువంటి మీరు అవమానపరచబడ్డారు నాయన. ముఖం మీద ఉమ్మివేయబడింది, పిడిగుద్దులు గుద్దారు, వీపంతా దున్నబడినటువంటి మరణం, అవమానము. ప్రభువా, మిమ్మల్ని మీరు మరణానికి అప్పగించుకున్నారు, మీరు అప్పగించుకున్నారు నాయన. మా కొరకు మాత్రమే ఈ సత్యాన్ని మేము గుర్తించలేకపోతా ఉన్నాం. మా అందరి దోషములు మీ మీద పాపముతో అది కలిసి మోపబడ్డాయి, భరించలేనటువంటి పరిస్థితి. అయినా సరే మా కొరకు శిలువ శ్రమలు అనుభవించి అవమానం పొంది ఎంతగానో దుఃఖపడి శిలువను మీరు మోసి ప్రభువా, మరణించి ప్రభువా, మరణాన్ని జయించి లేచారు నాయన. మీకు వందనాలు. ఆ జయ జీవితమును మాకు అనుగ్రహించి ప్రభువా, మేము కూడా మీతో ఉన్నత స్థలంలో ఉండడానికి కృపనిచ్చారు, మార్గమును తెరిచారు, మాకు పరిశుద్ధతనిచ్చారు. మీకు వందనాలు నాయన. మాకు ఇచ్చినటువంటి కృపను మేము సద్వినియోగం చేసుకుంటూ మీ బిడ్డలముగా నాయన మాకున్నటువంటి దోషమంతా కడిగి వేసుకొని నిర్దోషముగా మీ సన్నిధిలో నిలిచేటువంటి ఆ కృపను ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి, స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నాయన మీరు దీవించి ఆశీర్వదించి మీ మహిమకు సాక్షులుగా మమ్మల్ని అందరినీ నిలబెట్టి మీ సన్నిధిలో ఆనందంతో గడిపేటువంటి ఆ రోజులు మాకు దయచేయమని మహిమ గంత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఈ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యమును, ఆయుష్ను, వారి యొక్క చదువుల్లో తోడుగా ఉండి ఉద్యోగ వ్యాపార విషయాల్లో సమస్తములో అన్నిటిలో వారి హృదయంలో ఉన్నటువంటి కోరికను మీరు తీర్చి ఆయన సంతోషమును దయచేసి ప్రభు మీ సన్నిధిలో గంతులు వేసేటువంటి ఆ కృపను దయచేయమని యేసయ్య శ్రేష్టమైన నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా ఉండి నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.